రాజకీయాల్లోకి వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారు 50 ఏళ్ళు పూర్తయిందట. కొంతమంది మనవాళ్ళు ఆ వీడియో చూసి కామెంట్ పెడుతున్నారు, ఏం సాధించారు అని. చాలా సాధించాడు ఆయన. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మంత్రి పదవుల కన్నా ఇంకేమవుతారు? ముఖ్యమంత్రి పదవే సాధించాలి అనుకుంటే అది అందరికీ కుదిరే పని కాదు. ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారే ముఖ్యమంత్రి అవుతారు. సో 25 ఏళ్ళలో 5గురిని చూశారు ఆయన. ఇంకొక 25 ఏళ్ళు అయింది, ఇంకొక 5గురిని చూడాల్సి ఉంది. 5గురికి ఇంకొక 2-3 చూసి కనుక ఉన్నట్టయితే సరిపోతాయి 50 ఏళ్ళ రాజకీయాలకి. ఆయన చూడాల్సిందంతా చూసేది. అయితే ఈ 50 ఏళ్ళు అనే ఒక కార్యక్రమం దేనికి అంటే, మళ్ళీ తనకి ఇంకేదన్నా పొలిటికల్గా ఏదన్నా ఉంటుందా ఉత్సాహం, ఏదో రకంగా ఇదిగో నా ఉనికి ఇది, నా బలం ఇది, ఇది నేను సాధించింది అని పార్టీ అధినేతలకి చూపించుతాను. నేను చాలా రోజుల క్రితం అనుకుంటా, పాపం ఆయన కొడుకుల పుట్టినరోజు అయినా ఇలా చేశాడో లేదో అని చెప్పేసి ఒక వీడియో చేశారు, గుర్తుందో లేదని. మనము ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ మంత్రి అసలు పుట్టుకోడు ఉండడు. అట్లాంటి మంత్రి పుట్టినరోజు చేయాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు కొడుకులు, ఒక ఆయనకి మేయర్గా కూడా పదవి గట్టబెట్టినట్టున్నాడు, కన్నా నాగరాజుకు ఎవరికో మరి గుంటూరులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో అప్పుడు ఆ పదవి మార్పిడి కుదిరింది. రాయపాటి కొడుకును ఆయన కొడుకు. లేదనుకోండి ఆ ఒప్పందాలు అనేవి అసలు కుదరవు, జరగవు అంటారు. ఇది పాత విషయం. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా కూడా ఆయన మంత్రిగా ఉంటాడు, సందేహం లేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? విభజన దెబ్బకి కకావికలైపోయినటువంటి కాంగ్రెస్ లీడర్లో ఆయన కూడా బీజేపీలో చేరి కొన్నాళ్ళు మెయింటైన్ చేసి చివరికి బయటికి రావాల్సి వచ్చింది. వచ్చేసి ఏం జరిగింది? మళ్ళీ టీడీపీ పంచం చేరాడు. ఇక ఆయన సామాజిక వర్గంగా చెప్పుకునే ఆ పార్టీల్లో ఇక జనసేన ఒకటి మిగిలింది ప్రస్తుతానికి ఉన్నాయి. ఆయనకి లభించిన గుర్తింపు అంటే మంత్రి పదవి దక్కితే ఇంకేదన్నా, అంటే అది తప్పితే ఇంకేమైనా ఉంటుందా? ఇంకొకటి, నిన్న మనం రాత్రి చూసిన సన్నివేశాల్లో మీరు అంబటి మధుమోహన్ కృష్ణన్ కూడా చూసినట్టు గుర్తు నాకు. అంబటి రాంబాబు తమ్ముడు మరి వైసీపీ నేతలతో వేదిక పంచుకోవటం తప్పు, కుదరదు అని చెప్పినప్పుడు ఏకంగా స్పీకర్ సహా అందరూ ఉన్నారు కదా. అయితే ఏంటంటే అది పెద్ద సన్మాన కార్యక్రమం. 50 ఏళ్ళ నుంచి ఆయనతో పరిచయాలు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ పిలిచారు కాబట్టి అది జరుగుతుంది. జస్ట్ ఊరకు గుర్తు చేస్తున్నాను నేను, అంతే. అది ఈ సభకి ప్రాధాన్యత ఏంటంటే 50 ఏళ్ళ సీనియర్ పొలిటీషియన్ నేను టీడీపీలో ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా మిగలాల. 6 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే సాధారణమైన విషయం కాదంటే, అదే వేదిక మీద అన్నిసార్లు, ఇంకా వీలైతే అంతకన్నా ఎక్కువ సార్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ధూళిపాల నరేంద్ర కుమార్. ఆయన పొన్నూరు వరకు నేను ఎదిగితే చాలు, నా సంఘం డైరీ, నా పదవులు, నా పని అంతవరకు చూసుకుంటే చాలా అనుకుంటాడు అనుకుంటా. అందుకని పాపం పార్టీ మారలేదు, ఆలోచన కూడా చేరలేదు. ఆయన నుంచి అసలు ఎప్పుడు ఆశించలేదు కూడా ఎవడు, పార్టీ మారండి మీరు అని అడిగింది కూడా నాకు తెలిసి ఉండదు నరేంద్రని, ధూళిపాల నరేంద్రని. మరి ఆయన చాలా సీనియర్ కింద లెక్కే కదా. అలాంటిది ఆయనకే గుర్తింపు అంటే వీళ్ళ దృష్టిలో కేవలం మంత్రి పదవి కాబట్టి చెప్తున్నాను. అట్లాంటిది మరి కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకటి ఆఖరమంట కాకరకాయలాగా తను ఒక ప్రయత్నం చేశారు అనొచ్చు. అట్లానే మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో, తన వాళ్ళందరినీ తాను గతంలో రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు, అట్లానే తర్వాత కాలంలో పార్టీలు మారినా కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని బంధాలు సాగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఒక వేదిక మీద చూసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఇది కూడా ఉన్నది. దానికి అదనపు ఆకర్షణ ఏంటంటే మన బ్రహ్మానందం గారు. ఆయన ఇరుకుపాలెం కదా, ఇరుకుపాలెం అంటే ఎక్కచెక్కల అంటారు కదా, సత్తెనపల్లి దగ్గర ఊరే అన్నమాట మనవాడు కన్నగంటి బ్రహ్మానందం గారు. ఈ కోణాల్లో చూసినప్పుడు అయితే ఒకటి, పెదకూరపాడికి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా అప్పట్లో సంగతి చెప్తున్నారు, ఆ రోడ్లు కానీ ఆ దరిద్రం కానీ అంతే ఉంచారు ఆయన. ఇది మాత్రం ఘంటాపరంగా చెప్పగలం. వెన్నా సాంబశివారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఈ ప్రత్యర్థుల మధ్య పోరు అనేది 15 ఏళ్ళ పాటు సాగింది అప్పట్లో. ఇప్పటి బచ్చాగాళ్ళకి తెలియదులేండి. 2010 తర్వాత రాజకీయాల గురించి తెలుసుకున్న వాళ్ళకి 2010కి ముందు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు నియోజకవర్గం కానీ తక్కువ మందికి తెలుస్తాయి కదా.
అట్లా అభివృద్ధి దూరంగా ఉంచుతూనే తాను మాత్రం బాగా అభివృద్ధి చెందటం అనేది ఆయనకే చెల్లింది మంత్రి పదవులు తీసుకుని. ఇది నా మాట కానే కాదు, పెదకూరపాడు వాసులను అడగండి 2009 వరకు పెదకూరపాడు ఎలా ఉంది అనేది. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ ఈజ్ ఇన్విటబుల్, అన్స్టాపబుల్. అది ఎవడు ఎంత ఆపినా ఎంత పట్టించుకోకపోయినా తెలియకుండానే కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పరంగా పెదకూరపాడు కాస్త డెవలప్ అయింది. అసలు ఆ నియోజకవర్గం ఇంకా ఒక మంచి ట్రైన్ రూట్లో ఉండి కూడా, గుంటూరు టు హైదరాబాద్ రూట్లో ఉండి కూడా అది అలా ఉండిపోయిందంటే ఎవరిని తప్పుపట్టాలా? ఇప్పుడేదో ఆ క్యాపిటల్ సిటీ సిఆర్డిఏ పరిధికి దగ్గరగా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. అది నియోజకవర్గానికి సంబంధించిన విషయం. నాకు తెలిసి ఆయన రాజకీయ వారసత్వాన్ని కొడుకులకి అప్పచెప్తుంది. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇస్తూ ఉంటారు సినిమా రంగాల్లో, అలానే రాజకీయ రంగాల్లో కూడా లైఫ్ టైం అచీవ్మెంట్లు అవార్డులు కనిపిస్తే ఇలాంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇస్తారు. ఆయనకి ప్రధాన నిరోధకం ఏంటంటే ఆయన రికార్డెడ్గా చేసిన కామెంట్లే. చంద్రబాబు నాయుడు గారు ఆయన మర్డర్ చేయించాలనుకున్నారని ఏబిఎన్ రాధాకృష్ణతోనే చెప్పాడు కదా, వెబిన్ హేట్ విత్ హెయిర్ ఖేల్ అయ్యి. కానీ అలానే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్ అరెస్ట్ చేయొచ్చండి అని అడిగారని. కానీ ఇవన్నీ ఏంటంటే అడ్డం పడుతూ ఉంటే సాకుగా కూడా చూపిస్తుంటారు, ఇంత సీనియర్ని ఎందుకు పక్కన పెట్టారు అంటే. దానికి అధిష్టానం కనుక ఇవ్వాలి అనుకుంటే మంత్రి పదవి ఇవ్వటం అనేది జస్ట్ లైక్ దట్ అనమాట, అంతే. ఇది ఆయన 50 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే ఎవరికి అనుచరుడిగా బిగినయ్యాడు, ఏ పార్టీలో మొదలుపెట్టాడు, ఏ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగాడు, కాలంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఇతర పార్టీల్లోకి చేరిన ఆ పార్టీల తాలూకు భావజాలాన్ని వంటబట్టించుకోలేక బయటకు వచ్చి ఇక వేరే ఇది లేక అధికార పార్టీలో చేరి గెలిచాడు. గెలిచి చివరికి ఎలా రాజకీయ జీవితం ముగించబోతున్నారు అనేది ముఖ్యం. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియరు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలామంది కన్నా సీనియరు. అయితే మరి ఆయన గురించి ఏమైనా పట్టించుకుంటారు? ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు, ఆయన నిమ్మల రామానాయుడు, ఆయన స్పీకర్ గారు, ఇంకా ధూళిపాళ్ళ లావు కృష్ణదేవరాయలు నాకు తెలిసి చిన్న పిల్లాడై ఉంటాడు ఈ రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ఉన్నప్పుడు కూడా. అయినా కూడా ఏంటంటే టైం లైట్ మన మీద కొంతకాలమే పడుతుంది, కొంత ఎక్కువ కాలం పడుతుంది. ఆ లైటింగ్లో మనం ఏ మేరకు వెలిగామన్నదే. ఒక వర్గానికి కాదు కదా, అసలు ఒక జిల్లా స్థాయి నేతగా కూడా కొన్నాళ్ళు వెలగగలిగారు. కానీ అప్పట్లో ఈ తాడిశెట్టి మధు వీళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి టైంలో అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. వీళ్ళకి పడకుండా ఉండేది. తర్వాత అది వెనక్కి పోయారు వాళ్ళు. ఇప్పుడేదో మోహన్ బాబు సినిమా ఫంక్షన్లో దాంట్లో కనపడ్డాడు వాళ్ళు. ఆ తర్వాత ఈయనేమో కొనసాగలిగారు. రాయపాటి, కన్నా, తాడిశెట్టి, ఈ 3 వర్గాలు. అందులో భాగంగా రాయపాటి వర్గం మాత్రం కాస్త పూస్త ఇంకా ఉన్నట్టుంది. కన్నా వర్గం మాత్రం వర్గమే లేకుండా ఇప్పుడు ఆయన ఒక్కడైపోయాడు. ఈ 50 ఏళ్ల సభ అనేది ఆయనకు కొన్ని జ్ఞాపకాలు మిగల్చడానికి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఆయన ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మాత్రం అధినేతకి సంబంధించిన విషయం.